హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనస్విని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎప్పుడు దోశని ఒకేలాగా చేసుకొని తినడం బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే బీట్రూట్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం దోశ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే మనకు కావాల్సినంత క్వాంటిటీలో బీట్రూట్ని తురుముకోవాలి. నీట్గా సన్నగా తురుముకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు తురుముకోవాలి. మనం తీసుకున్న దోశ బ్యాటర్కి సరిపడినంత మాత్రమే బీట్రూట్ని తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. తురుముకున్న దాన్ని మళ్ళీ ఇలా ఒకసారి చేతితోని టచ్ చేసి చూడాలి. మెత్తగానే ఉండాలి, గట్టిగా తగిలినా కానీ మళ్ళీ తురుమాలి. సో ఇప్పుడు దోశ బ్యాటర్లో బీట్రూట్ తురుముని వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న బ్యాటర్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా బాగా కలపాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి గరిటెతోని. బీట్రూట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు కలుపుతుంటూనే తెలిసిపోతుంది, పింక్ కలర్లో వస్తుంది. మంచిగా పింక్ కలర్ వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దోశలు వేసుకోవాలి. దోశని ఎక్కువగా పెద్దగా స్ప్రెడ్ చేయొద్దు. ఈ దోశ కొంచెం మందంగానే ఉండాలి, మందంగా వేసుకోండి. బాగా పలుచగా రేకులా వేసుకుంటే ఈ బీట్రూట్ దోశ అనేది టేస్టీగా ఉండదండి. వీలైతే దీన్ని ఊతప్పంలా కూడా చేసుకోవచ్చు. నార్మల్ దోశలు 2 తినే బదులు ఈ బీట్రూట్ దోశ ఒక్కటి తిన్నా చాలండి, చాలా హెల్తీ కాబట్టి. అండ్ పిల్లలకి కూడా దోశ పింక్ కలర్లో కనిపించేసరికి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. సో ఇలా మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేస్తూ ఉండండి. దోశ 2 వైపులా కూడా బాగా కాలేలా చూసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇక నుండి మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలపండి. అండ్ ఈ బీట్రూట్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇంకేంటి, బీట్రూట్ దోశ రెడీ. ఈ దోశని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే అబ్బా, టేస్ట్ అయితే చాలా సూపర్. ఈ దోశ కాంబినేషన్కి పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.